ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. అమ్మా, నీకు చెప్పడం మర్చిపోయానే. మన ఇంటికి కొత్త అబ్బాయి రెంట్కి వస్తున్నాడే. అబ్బాయా? ఆ ముదనష్టపు బ్యాచులర్స్ అయితే కాదు కదా? బ్యాచులరేనమ్మా, కానీ వాళ్ళకి రెంట్కి ఇస్తే మనకే మంచిది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడా, రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తాడు. వాటర్ బిల్లు, కరెంటు బిల్లు తక్కువ వస్తాయి. ఒక్కడే కాబట్టి ఏ గోలా ఉండదు. నిజమే గాని ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. రేపు పెళ్లి చూపుల్లో మనం అనుకున్నదంతా జరిగితే సుబ్బలక్ష్మి త్వరలో పెళ్ళైపోతుంది, అమెరికా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వేమీ ఆలోచించకమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాన్రా? అసలు ఆ తెలియని అబ్బాయితో ఎలా ఉంటాము? అమ్మా, నా నమ్మకం వాడి మీద కాదమ్మా, నా కూతురు పైన. అదే నిజమేలే. బామ్మా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. టిఫిన్ బాక్స్ లో పెట్టేసుకున్నాను, మీరు తినేయండి. నాన్నగారు, సాయంత్రం త్వరగా వచ్చేస్తానే. సరే అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. లోపలికి రండి. ఇప్పటివరకు ఎన్ని సంబంధాలు చూశాడు. మంచి నీళ్ళు తీసుకోండి. బాగున్నావమ్మా? బాగున్నానండి. అమ్మాయితో మాట్లాడాలని చెప్పి ఇప్పటివరకు రాకపోతే ఎలా మూర్తి గారు? ఇప్పుడు చూడు, అమ్మాయి ఆఫీస్కి వెళ్తానంటుంది. అయినా పెళ్లి చూపులు పెట్టుకుని ఆఫీస్ అంటావేంట్రా? ఏరా అంటే రోజులు బాలేవు కదా. కానీ మా అమ్మాయి బాగుండాలి కదా. తను మా మాట ఎప్పుడూ కాదనదు, సో తన మాట కూడా మేము ఎప్పుడు కాదనము. ఆఫీస్కే కదా వెళ్ళేది. అయినా పెళ్లికి ముందు సెలవులు ఇస్తారు గాని పెళ్లి చూపులకి ఎవరు సెలవులు ఇస్తారండి? అంటే వచ్చే సంబంధం చాలా గొప్ప సంబంధం అమ్మా. అబ్బాయి కూడా చాలా మంచివాడు. సో ఇది చేజారకుండా చూద్దామని నా ఉద్దేశం, అంతే. అమ్మా లక్ష్మి, రేపు ఎలా ఉండాలంటే మీరు చెప్పాల్సిన పని లేదు. మా లక్ష్మికి అన్నీ తెలుసు. ఈ రోజులో పిల్లలు మన మాట వింటున్నారా బామ్మ? వాళ్ళకి మన పద్ధతులు, ఆచారాలు అన్నీ తెలియాలి కదా. ఎవ్వరి సంగతో మాకు తెలియదు గాని మా లక్ష్మి మా మాట ఎప్పుడూ కాదందు. కావాలంటే చూడండి. ఏమే లక్ష్మి, రేపు ఎలా ఉంటావే? అందరూ వచ్చి కూర్చునేదాకా బయటికి రాకూడదు. వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూనే రావాలి. నా రాకతో వాళ్ళ ఇంటికి మహాలక్ష్మియే వస్తుందా అన్నట్టు చేయాలి. టీ చేతికే ఇవ్వాలి. ఆ టీలో కూడా చక్కెర చూసి వేయాలి. వాళ్ళు చూస్తేనే వాళ్ళ వైపు చూడాలి. చూశాక ఆప్యాయంగా పలకరించాలి.
పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీ వైపు చూడాలి. చూసావరా? మ్మ్. నాకు ఈ పెళ్ళి ఇష్టమా అని అడిగితే మా ఇంట్లో వాళ్ళ ఇష్టమే నా ఇష్టమని చెప్పాలి. అంతే కదా బామ్మ? ఆ, సరే నువ్వు వెళ్ళమ్మా. చూసారా పంతులు గారు, మా మనవరాల్ని ఎంత లక్షణంగా పెంచామో. లక్షల ఖర్చు పెట్టినా ఇలాంటి లక్షణమైన పిల్ల దొరకదనుకోండి, అంత పద్ధతిగా పెంచాం. ఏ అబ్బాయిని కన్నెత్తి చూడదనుకోండి, మా మాట దాటి ఒక్క మాట కూడా మాట్లాడదనుకోండి. చెప్పాలంటే ఈ కాలంలో ఉండవలసిన పిల్ల కాదనుకోండి. నువ్వేంటే ఇంట్లో పాలు తాగిన పిల్లిలా ఉంటావు, బయట రెడ్ బుల్ తాగిన పులిలా ఉన్నావు. మరేం చేయమంటావే? మా ఫ్యామిలీ కోసం నాకు ఇష్టమైన బట్టలు వేసుకోలేను, నాకు నచ్చిన పనులు చేయడం మానేశాను, ఇష్టమైన లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయలేను. మా ఇంట్లో నేనేం చేసినా తప్పే తెలుసా? రాత్రిపూట ఇల్లు తుడవకూడదే, డబ్బులు పోతాయి. అసలు తుడవకపోయినా రోజు ఫోన్ పేలో డబ్బులు పోతున్నాయి కదా. అమ్మా అలా కాలు ఊపకూడదు. ఒకసారి ఐపీఎల్ టైంలో బెట్టింగ్ ఏమని చెప్పు, కాళ్ళు ఎలా కదపకుండా ఉంటారో నేను చూస్తా. అమ్మా ఉత్తరం వైపు తలపెట్టి పడుకో అమ్మా. ఛార్జింగ్ సాకెట్ ఇటు సైడ్ ఉంటే ఇంకెట్ పడుకుంటారు. అమ్మా అలా ఇంట్లో జుట్టు విరిపేసుకుని తిరగకూడదమ్మా, ఇంటికి అరిష్టం. రాత్రిపూట గోళ్లు కట్ చేయటం అరిష్టమే. గోళ్ళున్నాయి కొరకడానికే కదా, మధ్యలో బ్యాడ్ లక్ ఎందుకు వచ్చింది? ఇలా ఒకటి కాదే, రోజుకు 100 చెప్తారు. నేనేం మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉంటున్నాను. ఇంకా నా వల్ల కాదు ఇలా ఉండడం. బెంగళూరులో ఉన్నప్పుడే బెస్ట్. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళ కోసం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానో అప్పటి నుంచి నాకు మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, మరి రేపు నీకు పెళ్ళాక ఏం చేస్తావు? రేపు వచ్చేవాడి జాబ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీలో ఉంటుందంట. సో ఇక్కడ వాళ్ళందరికీ నచ్చినట్టు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో వాడితో డిఫరెంట్ కంట్రీస్ తిరగొచ్చు. అప్పుడు నా విష్ లిస్ట్లో ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ అనేది ఈ పెళ్లితో పాసిబుల్ అయిపోతుంది. కనపడవు గానీ పెద్ద కంట్రీ దానివే నువ్వు. ಎಷ್ಟಾಯಿತು? ಹೌ ಮಚ್? 340. ನಂಬರ್ಸಲ್ಲಿ ಹೇಳಿ. 430. ಓ 430. ಓಕೆ. నువ్వే కదా బాబు కొత్తగా రెంట్లోకి దిగిన అబ్బాయివి? ಹೌದು ಅಂಕಲ್. అరే 340 అంటే ఎంతరా? 340. 340. వెళ్ళు. ఆన్లైన్లో ఏవో ఆప్షన్ ఉంటాయి కదా బాబు, అందులో బుక్ చేసుకోవచ్చు కదా. ಕಂಟಿನ್ಯೂಸ್గా 4 క్యాన్సిల్ ఆయిತು. ఓహో. క్యాన్సిల్ చేశారు, సో డైరెక్ట్ ఆటో ప్రిఫర్ చేశాను. ఫోన్లో తెలుగు బాగానే మాట్లాడావు కదా, ఆటో వాడితో ఈ తగాదా ఏంటి? తెలుగు వచ్చు, కొంచెం వచ్చు. కానీ ఈ నంబర్స్, డైరెక్షన్స్, ప్లేసెస్ అవి అర్థం కాదు. ఓహో. ఈ కొంచెం తెలుగు కూడా మా ఆఫీస్ కొలీగ్స్ వల్ల వచ్చింది. సరే బాబు, పైన బామ్మగారు ఉంటారు, ఆవిడని కీసుడికి తీసుకో. ఓకే అంకుల్. ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులు, మధ్యాహ్నం భోజనానికి కిందకే రండి. పెళ్లి చూపులు? మ్మ్. ఓకే అంకుల్, ఓకే. బామ్మగారు, కీస్. వస్తున్నాగా, కంగారేంటి? నువ్వేనా కొత్తగా దిగింది? యా. ఓ ఇంగ్లీషు కుర్రాడికి సోకులు ఎక్కువే. సోకులు, ఓకే. కీస్ ఇవ్వండి, నేను ఓ చూసుకో. దూరంగా ఉండరా సుంటా. ఆ పాన్ పరాకులు ట్రైన్ ఎక్కి ఎక్కడి నుంచి వస్తున్నావో ఏమో. పాన్ పరాక? స్నానం చేయకుండా నన్ను ముట్టుకుంటావా ఏమిటి? రూమ్ లో ఉండాలంటే ఈ కీస్ తో పాటు రూల్స్ పాటించడం కూడా ఇంపార్టెంట్. ఓ ఓకే. రూల్ నెంబర్ 1, పండుగలు పూజలు ఉన్నప్పుడు
నువ్వు కూడా మాతో పాటు ప్రొద్దున్నే లేచి తలస్నానం చెయ్యాలి. ప్రొద్దున్న ಅಂದ್ರೆ ఓ తెలుగు కూడా అంతంత మాత్రమే అనుకుంటా. పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ 5కి. ఆహా, ఓకే, అది నేను నా స్లీపింగ్ టైమే. రూల్ నెంబర్ 2, ఈ రూమ్ లో ఉన్నంత కాలం నీ సువాసన కొద్దిగా కూడా తగలకూడదు. నీచ్? అది కూడా తెలీదు. నాన్ వెజ్ రా సుంఠా. ಓಹ್, ನಾನ್ ವೆಜ್. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ಮಾಡ್ಕೊಂತೀನಿ అಷ್ಟೇ. ఇదిగో, ఈ ఫుడ్ ఆర్డర్లు ఏమైనా వచ్చినా క్రింద నన్ను నా స్కానర్ ని దాటి రాకూడదు. రూల్ నెంబర్ 3, గోడకు మేకులు కొట్టకూడదు. మేక? మేకులంటే ఎలా చెప్పాలి? ఓహ్, ఎస్ ఎస్ ఎస్. అంటే మేకులు కొడతావా? నో నో నో. ఇవి కాకుండా సిగరెట్లు, బీర్లు, బీడీలు, అమ్మాయిలు అని వేషాలు వేసావనుకో కాళ్ళు విరగ్గొడతా. ఇవేంగా? కాళ్ళు కాళ్ళు విరగ్గొడతా. ఓకే. ఓ, బిగ్ టార్చర్. హలో హలో, ఏం కావాలి? బామ్మ, రూము స్మెల్ ಬರ್ತಿದೆ. రూమ్ ఫ్రెషనర్ ఉందా? అలాంటివి ఏమీ ఉండవు. అక్కడ అగరవత్తులు ఉన్నాయి, తీసుకుని పో. అగరత్తులు? ఓకే, గూగుల్ ಮಾಡೋಣ. ఓకే, గివ్. చేతులు ఖాళీగా లేవు, అక్కడ టేబుల్ మీద ఉన్నాయి చూడు. కనిపించిందా? సరిగ్గా కనిపించడం లేదు, అదే ప్రాబ్లం. సరిగ్గా కనిపించడం లేదా? అదే కనిపించడం లే. దొరికింది బామ్మ, థ్యాంక్ యూ. ఆ కళ్ళేంట్రా అంత బాగున్నాయి, వాట్ బ్యూటిఫుల్ ఐస్. తప్పు తప్పు, ఈరోజు పెళ్లి చూపులు, ఆ ఇంటెన్షనల్లీ నోడబార్దు. ఏంటి బ్రో, అమ్మాయి బాగుందా? సరిగ్గా కనిపించలేదు బ్రో. ఏ అమ్మాయి బ్రో? న్యూ టెనెంటా? ఎస్, ఫ్రమ్ బెంగళూరు. అయితే చెప్పాల్సి ఉంది. అమ్మాయి పేరు శ్రీ అలివేలు సుబ్బలక్ష్మి. పేరులాగే చాలా పద్ధతి గల అమ్మాయి. అందం, అమాయకత్వం, మంచితనం, ఈ మూడు కలగలిపిన బాపు బొమ్మలా ఉంటుంది. కానీ అదే ఇంట్లో ఒక ముసలిదుందే, పెద్ద రాక్షసి. రూల్ నెంబర్ 3, కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చాను బ్రో. అసలు మొగుడంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అని లేనిపోని నా పిల్లనికి చెప్పి నా పిల్లని పంపించేసింది బ్రో. అసలు నా పిల్లనికి నేను మొగుడని కన్సిడరేషన్ లేకుండా చేసింది బ్రో. సత్తి అని పేరు పెట్టుకున్నందుకు సత్తి ఓ మంచి పనోడు అనే దానికంటే దారుణంగా వాడుకుంటుంది బ్రో. ఒరే సత్తి. వస్తున్నానండి, ఆమె పిలుస్తుంది. పెళ్లివారు వస్తున్నారు, కొద్దిగా బయటికి వెళ్ళి స్వీట్స్ పొట్రా. సరే అమ్మా. సరే, త్వరగా వెళ్ళరా. నాన్న కూడా. ఏమే, ఇంకా రెడీ అవ్వలేదా? ఇది మరీ బాగుంది బామ్మ, నేను ఒక్కదాన్నే రెడీ అవ్వాలి, నాకెవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి? అసలు పెళ్లి చూపుల్లానే లేవు. అమ్మ ఎలాగూ లేదు, అమ్మ తరపు చుట్టాలు లేరు,
ఇంకెవరున్నారు నాకు? హ్మ్. అలాగే నాకు నువ్వు ఉన్నావులే బామ్మ. నాకు ఈ జడ సెట్ అవ్వట్లేదు, నువ్వు వచ్చి కొంచెం సెట్ చేస్తావా? పదా. పెళ్లి చూపులకి రమ్మంటే పెళ్లికి వచ్చే రకానివి నువ్వు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? లక్కీలీ ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అన్న వచ్చా, లేదంటే నీ శోభనానికి వచ్చేదాన్ని. ఏంటి ఆ మాటలు? సిగ్లేదు, లెంపలేసుకో. నా మనవరాలు లేకపోతే ఈ పాటికి నువ్వు బాగా చెడిపోయేదానివే. అవునవును, నేనే చెడిపోయేదాన్ని. ముందు లెంపలేసుకో, లేకపోతే కాసిన పసుపు నీళ్లు చల్లుతాను. ఏంటి బామ్మ నువ్వు నీ చాదస్తము? చాదస్తం ఏంటి చాదస్తం? అవి మన పద్ధతులు, ఆచారాలు. పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా. సరే సరే, నువ్వు వెళ్ళు బామ్మ, నేను రెడీ చేసి తీసుకొస్తాను. త్వరగా రెడీ చేసుకునిరా. అలాగే త్వరగా బామ్మ. రమ్మా. ఇంతకుముందు నేను ఒక్కనే పన్నాను బ్రో, ఇప్పుడు నువ్వు యాడ్ అయ్యావు. పనోడా అంద్రే? సర్వెంట్. సర్వెంటా? మీ ఇద్దరు ఎక్కడికి రా? పెళ్లివారి కారు వచ్చింది, వీధి చివర దాన్ని పార్కు చేపించండి, లేదంటే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆ స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళరా. నీ పూర్తి పేరేంటమ్మా? శ్రీ అలివేలు సుబ్బలక్ష్మి. నీకులాగానే నీ పేరు కూడా చాలా లక్షణంగా ఉందమ్మా. ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకున్నామా వెళ్ళి. నువ్వు ఎప్పుడు ఇంతే సైలెంట్గా ఉంటావా? అలా ఏం లేదు, మాట్లాడతాను. నువ్వు నాకు చాలా నచ్చావు సుబ్బలక్ష్మి. మరి నేను? మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. అయితే నీకు కూడా నాలాగే ఫ్యామిలీ అంటే బాగా అటాచ్మెంట్ అనుకుంటా. మా ఫ్యామిలీ కూడా మీ ఫ్యామిలీ లాగే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ నేను అలా ఉండను. ఇంకో 1 monthలో అమెరికా, తర్వాత లండన్లో వర్క్, ప్రాబ్లీ తర్వాత ఇటలీ, న్యూజిలాండ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాతో లైఫ్ అంతా వరల్డ్ టూర్లా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ యువర్ ఎస్. ఏంటి ఆలోచిస్తున్నావు ఎస్ చెప్పకుండా? అలా ఎస్ చెప్తే మనం డెస్పరేట్గా ఉన్నాం అనుకుంటాడే. సో మా ఇంట్లో వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే అన్నా. అలా అయితే మన మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. మామూలు ప్లానింగ్ కాదే నీది. లుక్స్లో అదిరిపోయాడు, కెరియర్ సెట్, సాఫ్ట్వేర్ కాబట్టి బ్రాడ్ మైండెడ్ అయి ఉంటాడు. సో నీకు నచ్చినట్టే ఉన్నాడు కదా. ఇంకెళ్దామా? చెప్పాబు, అమ్మాయి నీకు నచ్చిందా? ముందు తన్ను అడగండి. అబ్బో, కాబోయే బార్కి ముందుగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. చెప్పమ్మా, అబ్బాయి నచ్చాడా? నాన్నకి బామ్మకి ఓకే అంటే నాకు ఓకేనే. మాకు ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పు బాబు.
వాడికి ఎప్పుడో నచ్చేసింది. ఇప్పుడు మాకు చాలా నచ్చింది. ముఖ్యంగా అమ్మాయి పద్ధతులు. అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి ఈ మధ్యకాలంలో? ఈ రోజుల్లో ఎవరున్నారండి ఇలా? ఇంట్లో ఉన్నప్పుడు చీర కట్టుకొని బయటకు వెళ్ళగానే మార్చేస్తారు. బయట వ్యవహారాలు, ఇంట్లో అబద్ధాలు. మా మనవరాలు అలా చేయటం పక్కన పెట్టండి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళదు. ఇంకెందుకు ఆలస్యం? పిల్లలిద్దరు ఒకరికొకరు నచ్చారు. ముందనుకున్నట్టే నెలలోపు నిశ్చితార్థం పెళ్లి పెట్టేసుకుందాం. ఆ, మంచి నిర్ణయం రా. హలో. ఆ, రండి. పెళ్లి సంబంధం కూరింది. హ్యాపీగా భోంచేసేయండి. సక్సెసా? ఓకే. హాయ్ బ్రో. బ్రో హాయ్. ఇందాక హ్యాపీనెస్ స్వీట్స్ అన్ని తినేశారు. స్వీట్స్ లేవు కానీ ఈ ఫ్రూట్ తీసుకోండి. ನಿಮ್ಮ ಫೇಸ್ ನೋಡ್ತಿದ್ರೆ ಐ ಮೀನ್ మీ ఫేస్ చూస్తుంటే అమ్మాయి బాగా నచ్చినట్టుంది. సో ఇది ఫస్ట్ మీరే తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సత్తి బామ్మ మీ ఇద్దరిని పిలుస్తుంది. ನನ್ನೇ ಹೊಡಿತೀಯಾ? ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿಸ್ಕೊ. నిన్ను ఎవడైతే పెళ్లి చేసుకుంటాడో వాడి లైఫ్ మటాష్. కానీ నేను అది జరగనివ్వను. వాడికి ప్రొటెక్టర్లా నేనుంటాను. నీ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాను. ఓకే? పేర్లాగే చాలా పద్ధతి గల అమ్మాయి. అందం, అమాయకత్వం, మంచితనం, ఈ మూడు కలగలిపిన బాపు బొమ్మలా ఉంటుంది. బాబు, ఇందాక చెప్పటం మర్చిపోయాను. మేము ఎవరికి అద్దెకిచ్చినా కూడా 6 నెలలకి అగ్రిమెంట్ రాయించుకుంటాం. ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయనాయన. హో ఇస్ ఇట్? ఇవ్వండి. ఈ బ్యాచిలర్ కుర్రాళ్ళు 1 నెల అవ్వగానే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు. అందుకనే అగ్రిమెంట్ మీద సంతకం చేపిస్తున్నా. షాక్ అయినట్టున్నాడు కదా. నువ్వు షాకులు ఇస్తుంది వాడికి కాదు, నాకు. సిక్కాಕೊಂడే కणे తెలుగు ఉడిగి. నేను ఎలాగైనా ఇంటి నుంచి ఖాళీ చేయించేయాలి.